Hello busy people, welcome back to my channel Workham Rider 28. సో మ్యాటర్కి వచ్చేస్తే కాలేజ్కి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు కైట్లాపూర్ బ్రిడ్జ్ పైన అవుతున్నాం. ఫస్ట్లీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మెయిన్లీ మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి చాలా అంటే చాలా థ్యాంక్స్. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళ సపోర్ట్ లేకపోయింటే నేను ఇక్కడి వరకు రాకపోతుండే అండ్ ఇంత మోటివేషన్ కూడా రాకపోతుండే నాకు. నేను ఛానల్ పెడతా అని వాళ్ళకి చెప్పిన స్టార్టింగ్లో అందరూ ఎంకరేజ్ చేసారు. లైక్ మా ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా ఎంకరేజ్ చేసారు అండ్ మంచి ఇన్పుట్స్ అయితే ఇచ్చారు నాకు. లైక్ ఎలాంటివి పెడితే బాగుంటాయి, థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలి. అండ్ రైట్ నౌ నేనైతే DJI కెమెరాలో అయితే రికార్డ్ చేసుకునేది. మన ఛానల్లో స్టార్టింగ్ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే తెలుస్తుంది. ఫస్ట్ అయితే నేను నా ఫోన్తోనైతే రికార్డ్ చేసిన మొత్తం అన్ని వీడియోస్. అండ్ రైట్ నౌ ఇప్పుడైతే నేను DJI కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నా, DJI యాక్షన్ 3 నుంచి. మైక్ కూడా అయితే ఏం పెట్టలేదు, డైరెక్ట్ DJI మైక్తోనైతే డైరెక్ట్ వస్తుంది. బ్లాగ్ టెస్టింగ్ అనమాట ఇదైతే. ఫస్ట్ అయితే టెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ దీన్ని అవుట్పుట్ మంచిగా ఉంటే ఐ విల్ గో విత్ దిస్ అండ్ మంచి అవుట్పుట్ ఉంటే దీంతోనే వెళ్తా, లేకపోతే ఎక్స్టర్నల్ మైక్ కోసం ఏదైనా అయితే ట్రై చేస్తా. వర్షం తగ్గింది, వెదర్ కూడా చాలా కూల్గా ఉంది మొత్తం క్లైమేట్ అంతా. హెల్మెట్ లేకుండా ఎట్లా వస్తుంది. అండ్ మన ఛానల్లో డైలీ షార్ట్స్ అయితే వస్తున్నాయి, అందరూ కూడా ఒకసారి చెక్ చేయండి షార్ట్స్ కూడా. అండ్ నా వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుందో కింద కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పేరు ఇస్తాను, ఇన్స్టాగ్రామ్ ఆ లింక్ మీద క్లిక్ చేసి నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయిపోండి. ఇప్పుడైతే కాలేజ్కి అయితే వెళ్తున్నాం మనము. సో ఫస్ట్లీ యూట్యూబ్ ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే అందరూ ఆల్వేస్ వెల్కమ్ ఎప్పుడైనా. ఎందుకంటే యూట్యూబ్ ఈజ్ అ ఓపెన్ ప్లాట్ఫామ్ టు షోకేజ్ యువర్ టాలెంట్. మీ దగ్గర టాలెంట్ ఉందనుకోండి, వచ్చేసేయండి యూట్యూబ్కి. అట్లా అని చెప్పి ఇంట్లో వాళ్ళని సఫర్ చేసి నాకు అది కొనియండి ఇది కొనియండి అని సఫర్ చేసి మాత్రం రాకండి. చిన్న స్టార్ట్ చేయండి, ఏదన్నా ఫస్ట్ చిన్న స్టార్ట్ చేయండి. లైక్ ఇప్పుడు నేను కూడా స్టార్టింగ్ ఫోన్తోనే స్టార్ట్ చేసిన. ఇప్పుడు మా డాడీ సపోర్ట్ వల్ల కెమెరా అయితే వచ్చింది నాకు. సో అట్లా మీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తే అడగండి, తప్పులేదు. ఎవరైనా కంటెంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ ఒక క్లియర్ విజన్ అయితే పెట్టుకోండి చెప్తాను. నేను కూడా అంత పెద్ద క్రియేటర్ అయితే కాదు, నాకున్న టాలెంట్తోనైతే చేస్తున్నాను. అండ్ ఫస్ట్ మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీకు కావాల్సింది సపోర్ట్. ఆబ్వియస్లీ ఫ్రెండ్ సర్కిల్ సపోర్ట్ అయితే చాలా ఉండాలి. ఎందుకంటే వాళ్ళే కాబట్టి మనం మోటివేట్ చేసినా డిమోటివేట్ చేసినా ఎవరు ఏదన్నా కూడా పట్టించుకోకండి. లైక్ వాళ్ళు మోటివేట్ చేస్తే అది అలానే ఉంచుకోండి, ఒకవేళ డిమోటివేట్ చేస్తే మాత్రం దాన్ని పాజిటివ్గా తీసుకోండి. లైక్ ఇప్పుడు నేను కూడా లాంగ్ వీడియోస్ పెట్టడానికి 3 months గ్యాప్ అయితే తీసుకున్నా. అండ్ ఇప్పుడు ఒక కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది. లైక్ షార్ట్స్లో మీమ్స్ అయితే ఇంక్లూడ్ చేస్తున్నా. సో దానికి రెస్పాన్స్ అయితే నాకు చాలా వచ్చింది మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి. సరే మంచి చేస్తున్నారా ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది అని అన్నారు. సో నేను కూడా ట్రైంగ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. మనం ఎంత నేర్చుకున్నా కూడా ఎక్కడో ఒక దగ్గర మిస్టేక్స్ అయితేనే ఉంటాయి అండ్ ఇంకా నేర్చుకోవాలనే ఉంటుంది. సో నేర్చుకోండి, ఫ్రెండ్స్ ఇన్పుట్స్ తీసుకోండి. ఇన్ఫ్యాక్ట్ మీకు ఏమన్నా హెల్ప్ కావాలంటే ఫ్రెండ్స్ని కూడా అడగండి, చేస్తారు, ఆబ్వియస్లీ చేస్తారు. ఫ్రెండ్స్ ఉన్నది హెల్ప్ చేయడానికి. దేంట్లైనా సపోర్ట్ చేసేవాడే ఫ్రెండ్, రియల్ ఫ్రెండ్. లైక్ మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు కాలేజ్లో, చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారు.
ఎంత అంటే లిటరలీ నాకు 100 ఫస్ట్ సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళే, నా ఫ్యామిలీ అండ్ నా ఫ్రెండ్సే. అసలు లిటరలీ నాకు కూడా అర్థం కాలే గాయస్, 2K సబ్స్క్రైబర్స్ ఎట్లా అయ్యారు అసలు. ఐఎమ్ స్టిల్ వండర్ అబౌట్ ఇట్. ఇదంతా ఫ్రెండ్స్ సపోర్టే. ఫ్రెండ్ సర్కిల్, మై ఫ్రెండ్ సర్కిల్ ఈజ్ వెరీ బిగ్. అంటే నేను ఎక్కువ మందితో మాట్లాడాను, బట్ మా క్లాస్లో ఉండే ఫ్రెండ్స్తోనైతే మాట్లాడతాను. సో వాళ్ళ త్రూనే నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఐ లిటరల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. రైట్ నో ఇప్పుడైతే మనం KPHB దగ్గర అయితే ఉన్నాం. చూడండి, మీరు ఏది తీసుకున్నా వర్తబుల్ రైడింగ్ జాకెట్స్లో. వాళ్ళు గో ఫర్ ద బ్రాండ్. మీరు ఎంత మనీ పెడితే అంత క్వాలిటీ అయితే వస్తుంది. మీ దగ్గర జమ చేసుకొని కొనుక్కోండి, కానీ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. అర్థమవుతుందా? కాలేజ్లో అయితే కొత్త జూనియర్స్ వచ్చారు, మరి ఎట్లుంటారో చూడాలి. ది మోస్ట్ ఫేమస్ అవినాష్ కాలేజ్. అవినాష్ వాళ్ళు అంటారా బాబు, ఏమంటారు. అండ్ చాలామంది ఏంటంటే డిగ్రీ అంటే ఏదో ఉత్తది, వేస్ట్, జాబ్స్ రావు అని ఒక మిత్ అయితే అందరికీ మైండ్లో ఉండిపోయింది. ఆ మిత్ని అయితే తీసేయండి. ఎందుకంటే ఇప్పుడు డిగ్రీకి సంబంధించినవి కూడా చాలా జాబ్స్ ఉన్నాయి బయట. మీ టాలెంట్ మీరు చూపించుకోవాలంటే. ఒక 100 మందిలో మీరు ఉన్నారంటే ఆ 100 మందికి మించి మీకు సంథింగ్ స్పెషల్ టాలెంట్ ఉంటేనే సెలెక్ట్ అవుతారు దేంట్లో అయినా. నేనండి వీడికి వస్తేనే ట్రాఫిక్ జామ్ అవుతుంది. వెళ్ళండి. వాటర్ బాటిల్ ఎవరో పడిపోయింది. అండ్ కొత్త జూనియర్స్ అయితే వచ్చారు. గేట్ అయితే తెరవలేదు ఇంకా. ఆయరా వాడైతే మా జూనియర్ జాడిస్తాడు మా కోసం. అండ్ ఈ సెల్లర్ చూడండి, ఒక సినిమా థియేటర్ కంటే పెద్దగానే ఉంటుంది. ఏడు మా జూనియర్, సూపర్ జూనియర్.